ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు మెరుగైన సమాజం రావాలని చేసినవి మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు, కించపరచడానికి అస్సలు కాదు. అన్నా చాయ్. అన్నా ఒకటి. అన్నా చాయ్. రే మా వాడిని అలా అన్నారా? ఏమన్నాడు రా? మా వాడు కామంది కాదని ఇదని అంటున్నారా? చేయరా, మన వాళ్ళందరికీ కాల్ చేయి, ఆ పిల్ల కొడుకి పగిలిపోవాలి. గోడంతా ఖాళీగా ఉంది, కాస్త అన్న ఫోటోలు పెడితే బాగుంటుంది. అబ్బా, పాకెట్ మనీ అంతా అయిపోయింది. నాన్న చెప్పరా. నాన్న అది కొనక్కు, సరిగ్గా చెప్పు. నాకు 20 రూపీస్ కావాలి. ఎందుకురా? నాన్న అది రూమ్ అంతా ఖాళీగా ఉంది కదా, అన్న ఫోటోలు పెడితే బాగుంటుందని. ఏంటిదంతా? గోడంతా ఖాళీగా ఉంది కదా, అందుకని. ఉంటదిరా, ఇలాగే ఉంటది. అక్క అలా కాదక్క, పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ మధ్యలోకి. నువ్వును పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్. ఇప్పుడు చూడు ఎంత క్యూట్గా ఉన్నావో. ఆ చిన్నోడికి కూడా ఇలాగే నేర్పిస్తున్నావు. ఆడని ఇలాగే తయారవుతున్నాడు పిచ్చి పిచ్చిగా. వెళ్ళు లోపలికి వెళ్ళి డ్రెస్ వేసుకురా. అనియా, ఏం చేస్తున్నావురా? ఎప్పుడూ కాదురా, ఈరోజు మన టీఎస్పీకి బర్త్డే ట్రైన్ నడుస్తుంది. ఎందుకు నీ దగ్గర ఇంటి ట్రైన్ వస్తుంది? నాది 2 ఉండాలిరా, తన పాస్వర్డ్ మర్చిపోయా. అదేంట్రా నువ్వు? నేనైతే 10 అకౌంట్లు క్రియేట్ చేసి టెంప్ చేస్తున్నా. మా ఫ్రెండ్స్ 1 మంది దగ్గర నుంచి ట్వీట్లు చేయించా. నువ్వు ఉన్నావు, కనీసం నీ అకౌంట్ నుంచి కూడా ట్వీట్ చేయలేదు. అసలు పిఎస్పీకే ఫ్యాన్వేనా? నువ్వు వెళ్ళి ట్వీట్లు వేసుకోమ్మా, నాకు చాలా పనులు ఉన్నాయి. రే లాస్ట్ 20 కేసు కొన్నారా? ఈసారి మనం మినిమం 40 కేసు కొనాలి. చెప్పండి అమ్మా, ఏం కావాలి? అన్నా 40 కేసు కేక్ ఎంత? ఏ ఫ్లేవర్ కావాలమ్మా? ఇలా ఫ్లేవర్ అన్నా, అందులో పిఎస్పీకే బొమ్మ ఉండాలి. 10,000 అవుద్దమ్మా, పైన ఇంప్రెషన్ ఒక 2,000, టోటల్ 12,000 అవుద్దమ్మా. సరే అన్న, ఓకే చేసండి. అడ్వాన్స్ పే చేయాలమ్మా, పెద్ద ఆర్డర్గా. మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదమ్మా, కనీసం హాఫ్ అన్నా పే చేయండి అమ్మా. ఇప్పుడు 2,000 అంటే ఎలా? సరే అన్న, ఒక 2 అవర్స్లో తీసుకొస్తాం. ఏంటమ్మా, ఏంటి ఇప్పుడు?
నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా, కానీ క్యాష్ పడాల్సిందే. నువ్వు నా 5 యాప్స్లో కూడా ఖచ్చితంగా క్యాష్ పడాల్సిందే. అమ్మయ్య అన్న ఇక్కడ ఉన్నావా? ఇప్పుడు దాకా చాలా మంది అడిగి విసిగిపోయా అన్న. నాకు అర్జెంట్ 2000 కావాలి. 2000 ఎందుకురా? అదేంటన్నా మన పవన్ కళ్యాణ్ బర్త్డే కదా, 40 కేజీలు ఆర్డర్ చేసాం. 40 కేజీలా? 20 కేజీలు ఆర్డర్ చేశారు. మనకి ఆ మాత్రం రేంజ్ ఉండాలి కదా, అందుకే 40 కేజీలు ఆర్డర్ చేశా. నా దగ్గర డబ్బులు లేవులే, నువ్వు వెళ్ళు. అదేంటన్నా? అదేంటండి ఇంకా రెడీ అవ్వలేదు? బర్త్డే పార్టీ ఉందిగా. రే బాగోదురా, రూపాయి కూడా ఇవ్వలేదు కదా. ఏ పర్లేదన్నా, నువ్వు వచ్చేయి, ఏం కాదు. అరే ఇలా కేక్ 40 కేజీస్ అంటరా, ఆలగన్నా బాగా చేసాం కదా, చంపేయాలి. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో లైవ్ చంపేయాలరా, మినిమం 1000 మంది వ్యూవర్స్ ఉండాలి. నువ్వేంటి ఇక్కడ? ఏంట్రా రాగి? అంటాను రూపాయి కూడా ఇవ్వకుండా ఇక్కడ మింగితే నేను కూర్చోవేంటి? అన్నా నువ్వు ఉండన్నా. నువ్వు కూడా పోతావా? వీడు అసలు పిఎస్పీకి ఫ్యానే కాదురా. తీసుకెళ్ళి నీకు అన్న అంటే ఇష్టమే లేదురా. నువ్వు అన్న అభిమానమే కాదు, ఊళ్ళో పెద్ద మనిషి శుభదగినానికి అన్న పేరు వాడుకుంటున్నావు అంతే. అవునా, నాకు ఇష్టం లేదు. అన్నంటే నాకు ఇష్టం లేదు. పిచ్చిరా అన్న అంటే నాకు పిచ్చి. మీకు ఇష్టం లేదు అన్నయ్య అంటే. అన్న మీకు ఒక ఐటమ్, మీరు అన్ని చేసుకున్న వాళ్ళకి ఒక ఐటమ్ అంతే, గుర్తుపెట్టుకో. రేపు మీ గుండె మీద చేసి చెప్పండి, అక్కడ అంతమంది వడ్డిస్తారు అన్నయ్యకి. రే నువ్వెందుకు వెళ్ళా? మా ఇంట్లో ఆ పార్టీకి ఓటేయమన్నా. నువ్వెందుకు వెళ్ళా? ఓటు 3000 ఇచ్చారు, అందుకే వేలా. సార్ మీరెందుకు వెళ్ళి సార్? ఇక్కడ పోటీ చేసిన మా కులవాడు కదరా, అందుకే మా కులవాడు కూడా వేసా. వా ఏమన్నారా ఒక్కొక్కడు. ఒకడేమో ఆలమ్మ చెప్పిందని, ఇంకోటేమో 3 రోజులు కక్కుర్తిపడి, ఇంకోటికేమో కులం పెచ్చా. చూని అమ్మాయిలు అయితే ఏం బాగుపడతారా మన జీవితాలు? మన వృత్తులు బాగు చేద్దామని ఆయన వస్తే ఏం చేశారా? అక్కడ నిలబడి చోట కూడా ఓడిపోయేలా చేశారు. మనంతా గొడవలు అంటే మంచి చేద్దాం అన్నయ్య ఆశయానికి ఉపయోగపడలేదు, కానీ అడ్డమైన నా కొడుకులందరూ బాగా ఉపయోగపడుతున్నాం. అక్కడ పొట్టబట్ట వేసుకుని సినిమా చుట్టకుండా రాకుండా నోటికొచ్చింది రాసి 100 మంది జీవితం నాశనం చేసి ఒక కుక్కని సింహాసనం ఎక్కించి ఫ్యామిలీ చేసిన ఎవరు? మనమే. ఆయన ఎవరు నోటికొచ్చింది రాస్తే గొర్రెల మందులు అగేసుకుంటే ఎందుకు అన్నాడని ఇంకింత జ్ఞానం లేకుండా వెళ్ళిపోయి ఆయన ఫేమస్ చేసి పెడతారు. పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చింది టీవీలో వాగుతూ ఆఖరి రోడ్డుపై బట్టలు పిన్నిచ్చిన ఒక పతివ్రత ముద్దు కూడా ఫేమస్ చేసింది ఎవరు? అవే గొర్రెలు. ఇంకోడెవడు? ఆర్జీవి గారు. ఎవరిని పడితే ఆయనకి వెళ్ళి ఆఖరికి సినిమా ప్రపోజ్ చేసిన వాడు కూడా అన్ననో మాట అంటే అవే గొర్రెల మందులు అగేసుకుంటూ వెళ్ళిపోయి లక్షల ఖర్చుల ప్రమోషన్ కూడా ఫ్రీగా చేసి పడతారు కదా. ఆయన వేరే వాళ్ళు ఆడలోంచి వెళ్ళి పవర్ స్టార్ అన్నమాట. నీకు తెలియదు అన్న గొప్పతనం గురించి? మనకు
దిగజారిపోయామంటే ఒక కౌలు రైతు అన్న దగ్గర వచ్చి కష్టాలు చెప్పుకున్నప్పుడు అక్కడ కూడా సీఎం పోస్ట్ అవడం ఏంట్రా? ఆఖరికి అన్నకి చిరాకు వచ్చి మీ వల్ల ఓడిపోయిన అన్నోడితో చెప్పించారు కదరా. నీకు అన్నంటే అంత పిచ్చి ఉంటే నువ్వు అన్న అభిమానం అయితే నీ దగ్గర డబ్బులు ఉంచుని కూడా రూపాయి కూడా తెలియదంటరా. నీకు అవసరం తెలియాలా? చెప్తా విను. మీ అన్నయ్య బర్త్డే కోసం డబ్బులు ఖర్చు పెడితే నా అన్నయ్య ఆశ కోసం డబ్బులు ఖర్చు పెట్టా. ఏం మాట్లాడుతున్నాడు రా? మన చదివిపిల్ల బోర్బాలు పని జరిపింది గుర్తుందా? మన జిల్లాలో అలా సగంతో పోసేసిన బోర్బాలు 322 ఉన్నాయి. మీ సరిగ్గా నెక్కచ్చి ఏడ్చి అన్న గెలిచుంటే అవన్నీ చూసుకునేవాడు. కానీ ఇప్పుడు బాధ్యత మన ఫ్యాన్స్ మీద పడింది. కానీ ఇప్పుడు టేబుల్ కింద డబ్బులు పడిపోతే పని జరగవు. అందుకే 30,000 ఆ రోజు లంచం ఇచ్చాను. మిగిలిన 2,000 అప్పు చేస్తుంటే ఆపి ఇచ్చాను. రే గుర్తు పెట్టుకో, 4 రోజులు వస్తాయి. నేను ఎలా ఉంటాను, ఆయన అలానే ఉంటాడు. నువ్వు మారితేనే సీఎం అవుతాడు. గుర్తు పెట్టుకో, నువ్వు మారితేనే. ఒక వ్యక్తి మీద అభిమానం వేసే ట్వీట్స్ లో కాదు, చేసే పనిలో ఉండాలి. పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడిచే ప్రతి ఒక్క నిజమైన అభిమానికి ఈ చిత్రం అంకితం.